హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 14th మార్చ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం ఈ సెషన్లో. అండ్ ఎండ్ ఆఫ్ ద సెషన్లో మీకు ఈవెన్ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ పైన ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా ఒక ఓవర్వ్యూ ఇవ్వడం కోసం ప్రాక్టీస్ సెషన్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏవైనా ప్రాక్టీస్ సెషన్స్లో మీకు న్యూ క్వశ్చన్స్ ఇచ్చినట్లయితే వాటి యొక్క ఆన్సర్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది క్లాస్లోనే జరుగుతుంది. సో ట్రై టు కాన్సన్ట్రేట్. అండ్ దెన్ సెషన్ స్టార్ట్ చేయబోయే ముందు మీ కరెంట్ అఫైర్ యొక్క పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నా కూడా జస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్విన తర్వాత యూ కెన్ గెట్ యాక్సెస్ ఆఫ్ డైలీ కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్. అండ్ దెన్ నెక్స్ట్ ఈవెన్ మీకు ఏంటంటే కరెంట్ అఫైర్ యొక్క పీడిఎఫ్సే కాకుండా అదర్ జనరల్ ఇన్ఫర్మేషన్ నోట్స్కి సంబంధించి కూడా సమ్ ఆఫ్ ద పీడిఎఫ్స్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. అండ్ దెన్ ఇప్పుడు మనం యాక్చువల్గా డిస్క్రిప్టివ్ సెషన్ స్టార్ట్ చేసినట్లయితే ఇందులో ఫస్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్తో డిస్కస్ చేయబోతున్నాము. సో ఈరోజు కరెంట్ అఫైర్లో ఉన్న ఇంటర్నేషనల్ అదర్ కంట్రీ ఏంటి ఇండియా కాకుండా అంటే సౌత్ కొరియా అనేది ఈరోజు మనకి కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది. మరి ఎందుకోసం సౌత్ కొరియా మన కరెంట్ అఫైర్లో ఉంది అంటే రీసెంట్గా సౌత్ కొరియాకి న్యూ ప్రెసిడెంట్ అపాయింట్ అవ్వడం జరిగింది. సో మనం ఇండియన్గా డిస్కస్ చేద్దాము. ప్రీవియస్గా పొజిషన్లో ఎవరుండింది అంటే దట్ ఈస్ ప్రీవియస్గా ప్రెసిడెంట్ ఎవరుండేది, సో తన పొజిషన్ని ఇప్పుడు మళ్ళీ ఎవరు అక్వైర్ చేయబోతున్నారు అనేది. సో ఏంటంటే మనకి రీసెంట్గా సౌత్ కొరియాకి న్యూ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన పర్సన్ వచ్చేసి యోన్ సుక్ యోల్ గారు. ఎవరది? యోన్ సుక్ యోల్ గారు న్యూ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. అండ్ తన యొక్క టర్మ్ని కూడా స్కెడ్యూల్ చేసింది దట్ ఈస్ మే మంత్లో 2022లోనే. కానీ మే 10th నుండి తను న్యూ ప్రెసిడెంట్గా పొజిషన్ అన్నది తీసుకోబోతున్నారు. అర్థమైంది కదా? అండ్ దెన్ మరి తన యొక్క టెన్యూర్ ఎన్ని ఇయర్స్కి ఫిక్స్ చేశారు అంటే విచ్ ఇస్ ద ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ 5 years. ఫర్ హౌ మెనీ ఇయర్స్? ఫర్ 5 yearsకి తనని న్యూ ప్రెసిడెంట్గా ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఏ కంట్రీకి అది? సౌత్ కొరియాకి 5 years ఆఫ్ ఫిక్స్డ్ టర్మ్కి మే 10th తన పొజిషన్ అంటే మే 10th నుంచి తనకి 5 years వరకు ఆ పొజిషన్లో ఉండబోతున్నారు న్యూ ప్రెసిడెంట్గా. ఏ కంట్రీ అది? సౌత్ కొరియాకి. అండ్ దెన్ సౌత్ కొరియాకి సంబంధించి ఒక సిగ్నిఫికెన్స్ అనేది ఉండడం జరిగింది. అంటే వరల్డ్లోనే ఎకనామీకి సంబంధించిన కేటగిరీలో ఇది 10th లార్జెస్ట్ ఎకానమీ అనమాట. ఏ కంట్రీ అది? సౌత్ కొరియా అనేది వరల్డ్స్ 10th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు. క్లియర్? అంటే ఒకవేళ క్వశ్చన్స్ మిమ్మల్ని ఈవెన్ సౌత్ కొరియా గురించి అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది కాబట్టి మేబీ స్టాటిక్ సంబంధించి కూడా అడుగుతుంటారు. సో అప్పుడు మీకు ఏంటంటే సిగ్నిఫికెన్స్ తెలిసి ఉండాలి. అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే ప్రీవియస్గా ఉన్న ప్రెసిడెంట్ ఎవరు అని తెలుసుకుంటే హిస్టరీకి వెళ్ళినట్లయితే ప్రీవియస్గా సౌత్ కొరియాకి ప్రెసిడెంట్ ఉన్న పర్సన్ ఎవరు అంటే మూన్ జేన్ గారు. సో మూన్ జేన్ గారిని ఇప్పుడు రీప్లేస్ చేయబోతుంది యోన్ సుక్ యాల్ గారు. అర్థమైంది కదా? సో న్యూ ప్రెసిడెంట్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఫర్ సౌత్ కొరియా. ఇస్ ఇట్ క్లియర్? సౌత్ కొరియా అనేది వరల్డ్లోనే 10th లార్జెస్ట్ ఎకానమీగా పేర్కొనింది. సో ఇప్పుడు ఆ కంట్రీకి న్యూ ప్రెసిడెంట్ అపాయింట్ అవ్వడం జరిగింది. అది కూడా ఫర్ ద పీరియడ్ ఆఫ్ ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ 5 years. అండ్ దెన్ ఈవెన్ మీరు ఒకసారి ఇమేజ్ కూడా చూడొచ్చు. న్యూ పర్సన్ ఎవరైతే ప్రెసిడెంట్గా అపాయింట్ అవ్వబోతున్నారో యోన్ సుక్ యాల్ గారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం అపాయింట్మెంట్స్ డిస్కస్ చేసినట్లయితే ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది మనకి ఏ ఆర్గనైజేషన్ అంటే IRDAI. దట్ ఈస్ యూ కెన్ కన్సిడర్ హియర్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది. సో ఎందుకోసం మరి యాక్చువల్గా IRDAకి సంబంధించిన న్యూస్ ఏంటి అంటే దట్ ఈస్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి రీసెంట్గా న్యూ చైర్మన్ని అపాయింట్ చేయడం జరిగింది. మరి ఆ పర్సన్ ఎవరు, హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సో రీసెంట్గా దెబసిస్ పాండా గారు అపాయింట్ అవ్వడం జరిగింది న్యూ చైర్మన్గా. ఏ ఆర్గనైజేషన్ అది IRDAకి వచ్చేసి. సో మనం పర్సన్ హిస్టరీకి వెళ్ళే ముందు యాక్చువల్గా అండ్ ఈవెన్ అపాయింట్మెంట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం డీటెయిల్గా, డోంట్ వరీ. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి ప్యారలల్గా డైనమిక్ పార్ట్తో పాటు స్టాటిక్ పార్ట్ని కాన్సన్ట్రేట్ చేయండి. IRDA యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి 1999 అండ్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇట్ హైదరాబాద్. దట్ ఈస్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి. మరి చైర్పర్సన్ ఎవరు అపాయింట్ అయ్యారు అంటే దెబసిస్ పాండే గారు అపాయింట్ అవ్వడం జరిగింది. తన యొక్క హిస్టరీకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా తను 1987 బ్యాచ్ IAS ఆఫీసర్ అనమాట, విచ్ ఇస్ ఉత్తరప్రదేశ్ క్యాడర్, రిటైర్డ్ IAS ఆఫీసర్ అండ్ రిటైర్డ్ యాజ్ అ ఫినాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ. ఎప్పుడది జనవరిలో. అండ్ దిస్ ఇయర్ ఆఫ్టర్ 2 year స్టెంట్. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్, యాక్చువల్గా తను అంటే ప్రీవియస్గా ఈ చైర్పర్సన్ కన్నా ముందు పొజిషన్ ఏంటి తను యాక్చువల్గా హోల్డ్ చేసింది ఫినాన్షియల్ సర్వీస్ సెక్రటరీగా తను వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు తను తీసుకున్న పొజిషన్ వచ్చేసి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి న్యూ చైర్మన్గా అపాయింట్ అయ్యారు. మరి ఇప్పుడు ఏంటంటే ఈ IRDA యొక్క చైర్పర్సన్కి సంబంధించి అపాయింట్మెంట్ని ఎవరు అప్రూవల్ చేయడం జరిగింది? ఇక్కడ వచ్చేసి మనకి ACC. మనం చాలా కరెంట్ అఫైర్స్ అంటే అపాయింట్మెంట్స్కి సంబంధించిన దాంట్లో అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది చాలాసార్లు. సో ఈరోజు కూడా కరెంట్ అఫైర్లో ఉంది ఏంటంటే ఈ యొక్క IRDA యొక్క చైర్మన్ని కూడా అపాయింట్ చేసింది మనకి, అప్రూవల్ తీసుకొచ్చింది ఎవరు యాక్చువల్గా అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అనేది ఈ యొక్క అపాయింట్మెంట్కి సంబంధించి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? మరి ఈ యొక్క పర్సన్ దెబసిస్ పాండా గారు ఎన్ని ఇయర్స్ ఆఫ్ టర్మ్ని తను యాక్చువల్గా అస్యూమ్ చేయబోతున్నారు అంటే తను తీసుకోబోయే ఛార్జ్ అనేది అంటే చైర్మన్ ఆఫ్ IRDAకి 3 years ఆఫ్ టర్మ్ అనమాట. వాట్ ఈస్ ద పీరియడ్ హియర్? పీరియడ్ ఆఫ్ 3 yearsకి ఫ్రమ్ ద అజంప్షన్ డేట్ ఆఫ్ అజంప్షన్ ఆఫ్ ఛార్జ్ ఏదైతుందో న్యూ చైర్పర్సన్గా. సపోజ్ తను ఇప్పుడు ఏంటి సపోజ్ మార్చ్ 20 తీసుకున్నారు అనుకుందాం. సో మార్చ్ 20 నుండి 3 years వరకు తన పొజిషన్లో ఉంటారనమాట. అసంప్షన్ డేట్ ఆఫ్ అసంప్షన్ అంటే తను ఏ రోజు యాక్చువల్గా పొజిషన్ని తీసుకున్నారో ఆ రోజు నుండి నెక్స్ట్ ఇంకొక 5 years. కానీ ఇక్కడ ఇంటి కరెంట్ అఫైర్ యాక్చువల్గా మనకి ఈ IRDA యొక్క టర్మ్ వచ్చేసి చైర్పర్సన్గా 3 years ఫిక్స్ చేశారు. సో తన డేట్ ఆఫ్ అసంప్షన్ నుండి 3 years వరకు తను ఆ పొజిషన్లో ఉండబోతున్నారు. అర్థమైంది కదా? అదే మనకి దెబసిస్ పాండే గారు రీసెంట్గా IRDA యొక్క చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళినట్లయితే అవార్డ్స్ అండ్ హానర్స్. సో ఇక్కడ ఉంది ఏంటంటే రీసెంట్గా మనకేంటంటే ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనేది ఒక సర్వే కండక్ట్ చేసింది. అది 2021 సర్వే కండక్ట్ చేసింది. యాక్చువల్గా ఆ సర్వే ఏంటి అంటే ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అనేది ఏంటది? ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అనేది ఒక 33 పారామీటర్స్ని కన్సిడర్ చేసుకుంటూ డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్కి ర్యాంకింగ్ అనేది ఇస్తుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ 33 పారామీటర్స్ని కన్సిడర్ చేసుకుంటూ ASQ అనే సర్వే ఏంటది? ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వే అనే దాన్ని ACI కండక్ట్ చేస్తుంది. సో ఈసారి రిలీజ్ అయిన రిపోర్ట్ ఏ ఇయర్ది? అది 2021 రిపోర్ట్ అనమాట. సో అది మనకి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనేది రిలీజ్ చేసింది. సో దాంట్లో ఇండియా నుండి ఓవరాల్ 6 నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అనేవి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎన్ని ఎయిర్పోర్ట్స్? అది 6 నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి ఈ 6 నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ సెలెక్ట్ అయ్యాయి అన్నాం కదా, అది కూడా మళ్ళీ ఒక కేటగిరీ ఏంటి అంటే ఇండియాకి సంబంధించిన దాంట్లో అంటే ఈ 6 ఇండియన్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఎందులో సెలెక్ట్ అయ్యాయి అంటే బెస్ట్ ఎయిర్పోర్ట్స్ బై సైజ్ ఇంకా రీజియన్. సో ఈ యొక్క కేటగిరీ ఏంటది? బెస్ట్ ఎయిర్పోర్ట్స్ బై సైజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీజియన్. సో దీన్ని బేస్ చేసుకొని ఇండియా నుండి 6 ఎయిర్పోర్ట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అర్థమైంది కదా? అండ్ దెన్ మరి ఈవెన్ ఈ ఎయిర్పోర్ట్స్ కూడా మేజర్గా ఏ రీజియన్కి సంబంధించినవి అంటే ఏషియా పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో సో దీంట్లో అడ్జెంట్ చేసుకున్న ఎయిర్పోర్ట్స్ని రీసెంట్గా ఈ యొక్క లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ సర్వే కూడా కండక్ట్ చేసింది ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనమాట. ఈజ్ ఈ క్లియర్? అండ్ దెన్ ఇక్కడ మనకేమన్నాము 33 పారామీటర్స్ని కన్సిడర్ చేసుకొని కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి లేదంటే ఆ యొక్క ప్యాసింజర్స్ ట్రాఫిక్ ఉంటుంది కదా అంటే యాన్యువల్ ప్యాసింజర్ ట్రాఫిక్ డేటా ప్రకారం కూడా బేస్ చేసుకొని ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ని లిస్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనం ఇండియా నుండి 6 ఎయిర్పోర్ట్స్ సెలెక్ట్ చేశారు, హానర్ చేశారు అంటున్నాం కదా, మరి ఈ 6 ఎయిర్పోర్ట్స్ ఏంటి అన్నది ఒకసారి లిస్ట్ చూద్దాం మనం. యాక్చువల్గా ఏంటంటే ప్రీవియస్ లాస్ట్ 5 years నుండి కూడా ఇది 5th కాన్సిక్యూటివ్ ఇయర్ అనమాట. మనకి ముంబైకి సంబంధించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఈ లిస్ట్లో పేర్కొనడం జరిగింది. అండ్ సెకండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్లయితే న్యూఢిల్లీకి సంబంధించి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 4th కాన్సిక్యూటివ్ ఇయర్ అంటే ప్రీవియస్ పాస్ట్ 4 years నుండి కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ అనేది ఈ లిస్ట్లో ఉండడం జరుగుతుంది. అండ్ దెన్
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంది. సో అది కూడా మనకి ఈ యొక్క లిస్ట్లో పేర్కొనడం జరిగింది. అండ్ దెన్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొచ్చిన్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్ అండ్ చండీగఢ్ ఎయిర్పోర్ట్ చండీగఢ్. సో ఈ యొక్క 6 ఎయిర్పోర్ట్స్ అనేవి, ఇండియన్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఈ ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ రిపోర్ట్ సర్వే ప్రకారము ఇవేంటంటే బెస్ట్ ఎయిర్పోర్ట్స్ బై సైజ్ అండ్ రీజియన్ కేటగిరీలో పేర్కొనడం జరిగింది. అర్థమైంది కదా, కొన్నిసార్లు కేటగిరీ అడుగుతారు, లేదంటే న్యూమరికల్ క్వశ్చన్ అడగాలి అనుకున్నప్పుడు ఇండియా నుండి ఎన్ని ఎయిర్పోర్ట్స్ సెలెక్ట్ చేశారు, హానర్ చేశారు అంటారు. అప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలి? 6 ఎయిర్పోర్ట్స్. ఒకవేళ ఏ కౌన్సిల్ ఈ యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేసింది అంటే ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్. మరి సర్వే నేమ్ ఏంటి అంటే ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ. ఒక సర్వే అనేది 33 పారామీటర్స్ని కన్సిడర్ చేసి డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్ని కేటగరైజ్ చేస్తుంది. అందులో ఇండియా కేటగరైజ్ చేసిన లిస్ట్ వచ్చేసి బెస్ట్ ఎయిర్పోర్ట్ బై సైజ్ అండ్ రీజియన్ అనే ఒక కేటగిరీలో 6 ఇండియన్ ఎయిర్పోర్ట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. అర్థమైంది కదా, దిస్ ఈజ్ ద ఓవరాల్ కన్క్లూషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్. అండ్ దెన్ నెక్స్ట్ మనం బుక్స్ అండ్ ఆథర్స్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మ్యాక్సిమం చూడండి, ఇక్కడ మిమ్మల్ని 80% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఆథర్ నేమ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి బుక్స్ అండ్ ఆథర్స్ నుండి. లేదు అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఆథర్ నేమ్ ఇస్తుంటారు, బుక్ యొక్క టైటిల్ అనేది క్వశ్చన్. సరే, అసలు ఈ 2 ఏరియాస్ నుండి క్వశ్చన్స్ రాలేదు అని అనుకున్నప్పుడు అదర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏంటి అంటే ఎక్స్పెక్టెడ్ ఏరియా వచ్చేసి ఒకవేళ ఆ బుక్ ఎవరిదైనా ఆటోబయోగ్రఫీ గురించి అయినప్పుడు డిస్క్రిప్షన్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. సపోజ్ ఒకవేళ ఆ పర్సన్ ఎమినెంట్ పర్సన్ అయ్యారు, తన యొక్క పొజిషన్కి సంబంధించో లేదంటే ఏదైనా పాలిటిక్స్ సంబంధించి, సపోజ్ ఇక్కడ మనం ప్రెసిడెంట్ అన్నాం, ఆ ప్రెసిడెంట్ యొక్క ఆటోబయోగ్రఫీ తను రాసుకున్నారు అన్నాం అంటే ఇక్కడ ప్రెసిడెంట్కి సంబంధించి ఇండైరెక్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఏవైనా ఆర్టికల్స్ రిలేటెడ్ టు ప్రెసిడెంట్ లేదంటే ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైంది కదా, అంటే మీరు కరెంట్ అఫైర్స్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్తో లింక్ చేసుకొని చదివితే మీకు ప్యారలల్గా కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి అండ్ అదర్ సబ్జెక్ట్స్ కూడా కవర్ అవుతాయి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు కరెంట్ అఫైర్లో ఉన్న బుక్ వచ్చేసి మనకి సాలీ సొరాబ్జీ గారి యొక్క లైఫ్ అండ్ టైమ్స్ అనే ఒక బుక్ని అభినవ్ చంద్రచూడ్ గారు ఆథర్ చేయడం జరిగింది. ఎవరా పర్సన్? అభినవ్ చంద్రచూడ్ గారు యాక్చువల్గా అడ్వకేట్ ఇంకా లీగల్ స్కాలర్ అనమాట. సో తను యాక్చువల్గా ఈ బుక్ని ఆథర్ చేయడం జరిగింది. సో రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్లో ఎందుకు ఉందంటే 92nd బర్త్ యానివర్సరీ అనమాట. ఎవరిది? సాలీ సొరాబ్జీ గారిది. సో సాలీ సొరాబ్జీ గారి యొక్క 92nd బర్త్ యానివర్సరీ ప్రకారం ఒక అనౌన్స్మెంట్ చేశారు. తనకి సంబంధించిన ఒక బయోగ్రఫీ బుక్ని అభినవ్ చంద్రచూడ్ గారు రచించారు. సో ఆ బుక్ని ఏప్రిల్లో మేము రిలీజ్ చేయబోతున్నాము అని ఒక అనౌన్స్మెంట్ అనేది చేశారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం బుక్ అనేది రిలీజ్ అవ్వలేదు, కానీ ఆ రిలీజ్మెంట్కి సంబంధించి అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. అర్థమైంది కదా. సో ఏంటంటే మనకి ఎవరన్నాం యాక్చువల్ ఇక్కడ సాలీ సొరాబ్జీ గారు అన్నాం. మరి సాలీ సొరాబ్జీ గారు గురించి అసలు ఈ బయోగ్రఫీ రాయాల్సిన అసలు అవసరం ఏంటి? తను అంత ఎమినెంట్ పర్సనా? ఇండియా తను ఏదైనా పొజిషన్స్ ప్లేస్ చేశారా అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా సాలీ సొరాబ్జీ గారు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఈ యొక్క పొజిషన్ని 2 టర్మ్స్కి హోల్డ్ చేయడం జరిగింది. ఏ పొజిషన్ కది? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా. అండ్ ఆ 10 years వచ్చేసి ఇయర్స్ ఎప్పుడు అంటే డ్యూరేషన్ వచ్చేసి 1989 నుండి 1990 వరకు అండ్ 1998 నుండి 2004 వరకు. సో ఈ 10 yearsలో తను పొజిషన్లో యాక్ట్ చేయడం జరిగింది. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఈవెన్ వెళ్ళినట్లయితే అంటే ఈ బుక్ హైలైట్ చేసుకున్న పర్సనల్ డీటెయిల్స్ అనమాట. సాలీ సొరాబ్జీ గారి యొక్క లైఫ్కి సంబంధించి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్సెస్ని కూడా ఈ బుక్లో యాక్చువల్గా అభినవ్ చంద్రచూడ్ గారు రచించడం జరిగింది. అండ్ దెన్ కాన్సన్ట్రేట్ చేయండి ఇక్కడ నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో ఈవెన్ ట్రై టు మెన్షన్ 2 to 3 lines అట్లీస్ట్ ఏవైనా ఆర్టికల్స్ అయినా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి లేదు అనుకున్నప్పుడు ఫంక్షన్స్. బికాస్ ఒకవేళ క్వశ్చన్ మిమ్మల్ని ఎగ్జాంపుల్ చూసుకోండి ఇక్కడ వాట్ ఆర్ ద ఫంక్షన్ లైక్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫంక్షన్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటారు. అప్పుడు మీకు ఫంక్షన్స్ ఐడియా ఉంటేనే కదా దాన్ని కరెక్ట్ ఆన్సర్ చేయగలరు. మళ్ళీ మీరు స్పెషల్గా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి చదవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ క్లాస్లో వచ్చింది కాబట్టి మీరు ప్యారలల్గా కరెంట్ అఫైర్స్తో పాటు పాలిటీని కూడా లేదా హిస్టరీని కానీ ఏవైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు హిస్టరీ కవర్ చేసేయండి. సో ఈ విధంగా ఒకవేళ మీరు ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నా కూడా డోంట్ వరీ అండ్ నో నీడ్ టు బీ ఇన్ టెన్స్డ్ పొజిషన్. సో కూల్ అండ్ కామ్గా మీరు ఇలా డైలీ అట్లీస్ట్ ఒక 3 to 4 కాన్సెప్ట్స్ కరెంట్ అఫైర్స్తో పాటు నేను ఇలా మీకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఇస్తుంటాను. వాటిని మీరు నేర్చుకున్నా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ ప్రిపరేషన్ అనేది ఒక స్టేబుల్ పొజిషన్లో ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? నో నీడ్ టు హరీ బరీ అట్ ద టైమ్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్. అండ్ దెన్
నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే స్టేట్ న్యూస్ కవర్ చేయబోతున్నాము. సో ఈరోజు స్టేట్ న్యూస్లో ఉంది ఏంటంటే త్రిపుర గవర్నమెంట్కి సంబంధించి. అండ్ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ త్రిపుర గవర్నమెంట్తో పాటు లాంచ్ చేసిన ఒక స్కీమ్ ఏంటి అంటే అది వచ్చేసి మనకి ముఖ్యమంత్రి చాశ్రమి కళ్యాణ్ ప్రకల్ప స్కీమ్ అనమాట. మరి ఈ స్కీమ్ ఎవరికి యూస్ అవ్వబోతుంది, వాళ్ళు ఏ విధంగా బెనిఫిట్ అవ్వబోతుంది, అంటే స్టేట్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని తీసుకొచ్చింది కానీ ఏ విధంగా బెనిఫిట్స్ ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. రెక్టిఫై చేసుకోండి, ముఖ్యమంత్రి చాశ్రమి కళ్యాణ్ ప్రకల్ప స్కీమ్ని పర్టికులర్గా టీ గార్డెనింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, టీ వర్కర్స్ అంటున్నాం కదా. సో స్పెసిఫిక్గా మనకు తెలిసిందే నార్త్ ఈస్టర్న్ రీజియన్లో కూడా అస్సాం, సిక్కిం ఇవి అవనివ్వండి, త్రిపుర అవనివ్వండి, ఫేమస్ ఫర్ టీ అంటుంటాం కదా. సో ఇక్కడ టీ ప్లాంటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఈ టీ ప్లాంటేషన్కి సంబంధించి వర్క్ చేసిన టీ గార్డెనింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం స్పెషల్గా ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగింది. బై సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ షేర్ కూడా ఇందులో ఉండింది. మరి ఓవరాల్ ఎంత అమౌంట్ అలొకేట్ చేశారు అంటే 85 crore రూపీస్ అమౌంట్ అనేది ఈ యొక్క స్కీమ్కి అలొకేట్ చేయడం జరిగింది బై త్రిపుర గవర్నమెంట్. అండ్ దెన్ మరి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే నియర్లీ 7,000 టీ గార్డెనింగ్ వర్కర్స్కి ఒక ఏంటంటే స్టెప్ టువర్డ్స్ బ్రింగింగ్ దెమ్ అనమాట. వాట్ ఈస్ దాట్, లైక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ త్రిపుర అండర్ ద సోషల్ సెక్యూరిటీ నెట్. అండ్ దాంట్లో ఈ 7,000 టీ గార్డెనింగ్ వర్కర్స్ అన్నాం కదా, ఏ విధంగా బెనిఫిట్ చేయబోతున్నారు అంటే దిస్ వుడ్ ఎన్ష్యూర్ హౌసింగ్, రేషన్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ టు ద టీ గార్డెన్ వర్కర్స్. అర్థమైంది కదా, ఈవెన్ రేషన్స్ అవనివ్వండి, లైక్ సమ్ ఆఫ్ హౌసింగ్ అవనివ్వండి, ఫినాన్షియల్ సపోర్ట్ అవనివ్వండి. సో ఈ అండర్ దిస్ స్కీమ్ టీ వర్కర్స్కి వాళ్ళు ఒక సపోర్ట్ అనేది ఇవ్వబోతున్నారు. అర్థమైంది కదా. సో ఇదే మనకి త్రిపుర గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ అండ్ స్కీమ్. ఏంటా స్కీమ్ యాక్చువల్గా ముఖ్యమంత్రి శ్రమి కళ్యాణ్ ప్రకల్ప. చా అనేది గుర్తుపెట్టుకోండి, చాయ్గా గుర్తుపెట్టుకోండి, అంటే ఈజీగా మనకి టీ వర్కర్స్కి అని ఐడియా ఉంటుంది. అర్థమైంది కదా. టీ అన్నాము త్రిపుర, సో టీ స్క్వేర్ త్రిపుర టీ వర్కర్స్ కోసం ఈ చాయ్ అంటే ఒకవేళ చాయ్ అని ఇంక్లూడ్ అయిన స్కీమ్ ఏదైతే ఆప్షన్స్లో ఉంటుందో దాన్ని మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కొన్నిసార్లు ఏంటంటే ఈజీ టాపిక్స్కి ఇలా ట్రిక్స్ అనేది ఫ్రేమ్ చేసుకోండి. సో ఎక్కువ టైం అనేది వేస్ట్ అవ్వదు ప్రిపరేషన్ టైంలో. అండ్ దెన్ త్రిపురకి సంబంధించి ఇక్కడ మనకి స్టాటిక్ పార్ట్ ఫోకస్ చేయండి. క్యాపిటల్, చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్. క్యాపిటల్ వచ్చేసి అగర్తల అండ్ చీఫ్ మినిస్టర్ మనకి బైపల్ కుమార్ దేబ్ గారు, గవర్నర్ ఎవరు అంటే సత్యదియో నారాయణ్ ఆర్య గారు. క్లియర్, ఇది మనకి త్రిపురకి సంబంధించిన స్టాటిక్ పార్ట్ అనమాట. సో ఇప్పటి వరకు మనం ఏవైతే కాన్సెప్ట్స్ డిస్కస్ చేసామో దీస్ ఆర్ ఆల్ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ కదా. ఇప్పుడు నౌ లెట్ us స్టార్ట్ ద సెషన్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ఎవ్రీ వన్ గెట్ రెడీ. మీరు ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ ఏంటంటే మీరు చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయడం ద్వారా. మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ యొక్క క్వశ్చన్స్ యొక్క వాల్యూ అర్థమవుతుంది. ఎప్పుడైతే మీరు క్వశ్చన్ పేపర్ చూస్తారో అప్పుడు ఈ క్వశ్చన్స్ అనేవి మీకు మినిమం లైక్ యూ కెన్ కన్సిడర్ హియర్ ఓవరాల్గా కూడా మన కరెంట్ అఫైర్స్ నుండి ఏ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నామో మ్యాక్సిమం మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. లైక్ హౌ మెనీ నంబర్ ఆఫ్ కాన్సెప్ట్ డిస్కస్ చేసామన్నది ఇంపార్టెంట్ కాదు. మనకేంటంటే ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేవి డిస్కస్ చేస్తున్నామో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ మీరు చాలా వీడియోస్ చూసుంటారు, లైక్ హోల్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ లైక్ 11 to 12 కాన్సెప్ట్స్ కవర్ చేస్తారేమో, బట్ ఏంటంటే అందులో మీకు వచ్చేవి 2 to 3 కాన్సెప్ట్స్ మాత్రమే. కానీ ఆ ఎగ్జామ్లో వచ్చే కాన్సెప్ట్స్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ నుండి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో అప్పుడే మీకు ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది ఒక వర్త్ఫుల్ మేనర్లో యూస్ అవుతాయి. లైక్ సడన్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ని ఈవెన్ మీరు పర్సనల్ కూడా కవర్ చేసుకోవచ్చు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే కాన్సెప్ట్స్ డీటెయిల్గా డిస్కస్ చేసే బాధ్యత మాది కాబట్టి సో కాన్సన్ట్రేట్ చేయండి. జస్ట్ ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్ చూసుకున్నా కూడా మనం ఈరోజు అయితే ప్రాక్టీస్ లైక్ డైలీ ఏవైతే క్వశ్చన్స్ చేస్తున్నామో ఆ క్వశ్చన్స్ అనేది మీకు అట్లీస్ట్ మనం చేసే 5 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ అనేవి కూడా మీకు లైక్ యూ కెన్ కన్సిడర్ హియర్ 50% ఛాన్సెస్ అనేది ఉంటాయి మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి. సో కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే హౌ మెనీ నంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అనేది అవార్డ్ చేసే ఇండియా నుండి. ఆ సర్వే వచ్చేసి బెస్ట్ ఎయిర్పోర్ట్ బై సైజ్ అండ్ రీజన్ కేటగిరీలో ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనేది మనకి ఈ సర్వేని కండక్ట్ చేస్తూ ఇండియాకి సంబంధించి ఎన్ని ఎయిర్పోర్ట్స్ని హానర్ చేసింది అనేది క్వశ్చన్ మనకి. సో ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 2, 3, 6 ఆర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి అపాయింట్మెంట్స్కి సంబంధించి. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయండి. IRDAIకి సంబంధించి ఈవెన్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అంటే ఈ క్వశ్చన్తో పాటు మీరు అదర్ ఏరియాస్ ఆన్సర్ చేయాల్సినవి ఏంటి, ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి.
అండ్ దెన్ క్వశ్చన్ ఏంటి మనకి, రీసెంట్గా న్యూ చైర్మన్ అపాయింట్ అయ్యారు, మరి ఆ పర్సన్ ఎవరు అనేది. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఏ రమణారావు, మమతా సురి, దేవశిష్ పాండా ఆర్ ఎల్స్ సంజయ్ కుమార్ వర్మ. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే స్టేట్ న్యూస్కి సంబంధించి మనకి విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ఎ స్పెషల్ స్కీమ్ విచ్ ఈస్ నోన్ యాజ్ ముఖ్యమంత్రి చా శ్రమిక్ కళ్యాణ్ ప్రకల్ప ఫర్ టీ వర్కర్స్ అన్నారు. అంటే ఇక్కడ మీరు క్వశ్చన్ చూడండి, స్టేట్ గవర్నమెంట్ నేమ్కి సంబంధించి అడిగారు, కానీ కొన్నిసార్లు ఇక్కడ మీకు టీ వర్కర్స్ అనేది అయితే లైక్ ఆబ్జెక్టివ్ ఉందో మేబీ ఆబ్జెక్టివ్ గురించి కూడా అడగొచ్చు. లేదు అనుకున్నప్పుడు టైటిల్. సో స్కీమ్ నేమ్ అంటున్నాం కదా, స్కీమ్ నేమ్స్ చాలాసార్లు ఎగ్జామినేషన్స్లో అడిగారు. సో కాన్సన్ట్రేట్ చేయండి. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా అడుగుతుంటారు. రీసెంట్గా ఒక స్టేట్ గవర్నమెంట్ టీ వర్కర్స్ కోసం స్కీమ్ని లాంచ్ చేసింది, ఆ స్కీమ్ నేమ్ ఏంటి అని. అప్పుడు మీకు స్కీమ్ నేమ్ పైన క్వశ్చన్ వచ్చినట్టే కదా. సో ఇదన్నమాట. అంటే ఓవరాల్గా డిస్ప్లే అవుతున్న క్వశ్చనే కాకుండా ప్యారలల్గా కూడా క్వశ్చన్ వచ్చింది అంటే అందులో కాన్సెప్ట్ కవర్ అయింది మనకి. అంటే డిఫరెంట్ ఎనీ అదర్ ఫార్మాట్స్లో క్వశ్చన్స్ అడుగుతారా, ఇలా ఒక ఓవర్వ్యూ అనేది మీ మైండ్లో రన్ అవుతూ ఉండాలి. సో అందుకోసమే డైలీ కరెక్ట్గా ఫాలో అవుతూ ఉండండి మీరు కరెంట్ అఫైర్స్ని. అప్పుడు మీకు ఎండ్ ఆఫ్ ద డే వరకు ఒక ఓవర్వ్యూ అనేది వస్తుంది. సడన్ కాన్సెప్ట్ నుంచి ఏ విధంగా అడుగుతున్నారు, కొన్ని కాన్సెప్ట్స్ ఏంటంటే మ్యాక్సిమం న్యూమరికల్ అడుగుతుంటారు. ఎలాంటి ఏరియాస్లో, ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్లో అవనివ్వండి, కొన్నిసార్లు ఎడిషన్స్కి సంబంధించి అవనివ్వండి, స్కీమ్స్లో అవుట్లే అంటే ఆ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఎంత. ఇప్పుడు సపోజ్ మనం ఈరోజు డిస్కస్ చేసిన స్కీమ్ ఉంది టీ గార్డెన్ వర్కర్స్ కోసం, 85 crores అలాట్ చేశారన్నాం. సో అలా న్యూమరికల్ క్వశ్చన్స్ వస్తుంటాయి అన్నమాట. అంటే మీకు ఒక ఐడియా రావాలి, న్యూమరికల్స్ ఎక్కడి నుండి అడుగుతుంటారు, థియరటికల్ క్వశ్చన్స్ ఎక్కడ నుండి అడుగుతారు. మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్లో థియరటికల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో కానీ కొన్ని కాన్సెప్ట్స్లో న్యూమరికల్స్ ఉంటాయి. న్యూమరికల్ టర్మ్ మీరు చూసారు అని అంటే అది గట్టిగా గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం మీకు న్యూమరికల్ ఏరియాస్ చాలా తక్కువ, కానీ ఆ తక్కువలో మళ్ళీ ఏంటంటే ఎక్కడైతే ఉన్నాయో దాని నుండి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మీకు థియరటికల్గా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ న్యూమరికల్వి మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ మీరు ఆన్సర్ చేయొచ్చు. అర్థమైంది కదా. సో ఇదనమాట. అంటే ఒక ఓవర్వ్యూ అనేది మీకు ఇలా ఎక్స్ప్లెనేషన్ ద్వారానే అర్థమవుతుంది. అండ్ దెన్ ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే స్టేట్ గవర్నమెంట్ నేమ్కి సంబంధించి కర్ణాటక, తమిళనాడు, అస్సాం ఆర్ త్రిపుర. నేను ట్రిక్ కూడా చెప్పాను నేను మీకు, ఈ టీ వర్కర్స్ కోసము ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిందో గుర్తుపెట్టుకోవడానికి ఆ ట్రిక్ని యూజ్ చేస్తూ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అండ్ దెన్ బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి సాలి సొరబ్జీ గారికి సంబంధించి ఒక బుక్ని ఆథర్ చేశారు, టైటిల్ చేశారు. ఆ బుక్ టైటిల్ ఏంటి మనకి, సాలి సొరబ్జీ లైఫ్ అండ్ టైమ్స్ అనే ఒక టైటిల్తో ఆథర్ చేయడం జరిగింది. మరి ఇందులో తన యొక్క లైఫ్ గురించి అండ్ తను అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఒక పొజిషన్లో 2 terms వర్క్ చేయడం జరిగింది. ఈవెన్ ఇఫ్ పాసిబుల్ ఆ టర్మ్స్ని కూడా మెన్షన్ చేయండి. ఇయర్స్ అంత అవసరం లేదు, కానీ గుర్తుపెట్టుకొని తను యాక్ట్ చేసిన పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటది, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేది. వాటిపైన క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం మీకు వస్తుంటాయి పాలిటీకి సంబంధించి. సో ప్యారలల్ కరెంట్ అఫైర్స్తో పాటు అలాంటి ఏరియాస్ని కూడా కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఏంటంటే క్వశ్చన్ వచ్చేసి మనకి ఆథర్ నేమ్ కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీపం చటర్జీ గారా, లేదంటే అభినవ్ చంద్రచూడ్ గారు, అమితావ్ కుమార్ గారా, లేదా వికాస్ కుమార్ ఝా. సో గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ సెషన్స్లో మనం జస్ట్ 2-3 days బ్యాకే వికాస్ కుమార్ ఝా గారు హిందీలో రాసిన ఒక బుక్ని తన డాటర్ యాక్చువల్గా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. మరి ఆ బుక్ టైటిల్ ఏంటో ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వికాస్ కుమార్ ఝా గారు ఎవరి బేసిస్ పైన ఆ బుక్ని రచించారు, ఎవరి యొక్క బయోగ్రఫీయా, లేదా అసలు ఏంటి, దేని గురించి, లైక్ ఒక బుక్ అనేది మనం డిస్కస్ చేసాం రీసెంట్ కరెంట్ అఫైర్లోనే. మీరు కరెక్ట్గా ఫాలో అవుతే మీరు ఈ క్వశ్చన్కి కూడా ప్యారలల్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇస్ ఇట్ క్లియర్? ఒకవేళ మీరు న్యూ టు ద సెషన్ అనుకుంటే ఈ వీడియో తర్వాత ప్రీవియస్ డేస్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో వాటిని కూడా రిఫర్ చేసేయండి. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది మీకు న్యూ క్వశ్చన్ అనమాట. సో డోంట్ వరీ, మీకు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆన్సర్ కూడా రివీల్ చేస్తాను. బుక్స్ అండ్ టైటిల్కి సంబంధించింది అనమాట. రీసెంట్గా ఒక బుక్ రిలీజ్ చేశారు. ఆ బుక్ ఏంటంటే రోల్ ఆఫ్ ద లేబర్ ఇన్ ఇండియాస్ డెవలప్మెంట్ అనేది. సో మరి ఆ బుక్ని ఎవరు రీసెంట్గా లాంచ్ చేశారు అనేది క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే జి కిషన్ రెడ్డి, పరుషోత్తం రూపాలా గారా, లేదంటే మహేంద్రనాథ్ పాండే గారు, లేదు అంటే మనకి ఆప్షన్ డికి వెళ్ళినట్లయితే భూపేందర్ యాదవ్ గారు. సో ఇక్కడ మీ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనమాట. భూపేందర్ యాదవ్ గారు రీసెంట్గా ఈ రోల్ ఆఫ్ లేబర్ ఇన్ ఇండియాస్ డెవలప్మెంట్ అనే బుక్ని లాంచ్ చేశారు. మరి భూపేంద్ర యాదవ్ గారు రిలేటెడ్ టు దేనికి అంటే యాక్చువల్గా చూసుకున్నా కూడా మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, రైట్, అండ్ MOEFCCకి తను యాక్చువల్గా మినిస్టర్ కాబట్టి ఈ యొక్క రోల్ ఆఫ్ లేబర్కి సంబంధించిన బుక్ని తను లాంచ్ చేయడం జరిగింది.
అర్థమైంది కదా. అంటే కొన్నిసార్లు మీరు మినిస్టర్స్ నేమ్స్తో పాటు ఇక్కడ భూపేందర్ యాదవ్ గారు అన్నాం, తను ఎందుకు రిలీజ్ చేశారు అంటే అది బుక్ అనేది మనకి రోల్ ఆఫ్ లేబర్ గురించి తెలియజేస్తుంది. సో ఒక ప్రామినెంట్ రోల్ ఎలా ఉంది ఇండియాస్ డెవలప్మెంట్లో అనేది ఈ బుక్లో డిస్క్రైబ్ చేశారనమాట. సో దీన్ని రీసెంట్గా లాంచ్ చేసింది మనకి మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఎవరది యాక్చువల్గా భూపేందర్ యాదవ్ గారు ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మీరు మ్యాక్సిమం సెషన్స్లో ఏవైతే కాన్సెప్ట్స్ చేస్తున్నామో సో వాటిని ఏంటంటే కాన్సెప్ట్స్తో పాటు క్వశ్చన్స్ని కూడా ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, తక్కువ టైంలో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, రైట్. మీకు ఎగ్జామినేషన్స్లో కూడా చాలా ఎగ్జామ్స్ వరకు కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ చూసుకున్నా కూడా టైం అనేది మీకు చాలా తక్కువగా ఉంటుంది, కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ డైలీ చేయడం ద్వారా మీరు డైరెక్ట్ క్వశ్చన్ చూసినప్పుడు దాన్ని మళ్ళీ అనలైజింగ్ కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి ఈ ప్రొసీజర్ అంతా అవసరం లేదు. క్వశ్చన్ చూడగానే టక్మని ఆన్సర్ చేసేస్తారు. సో ఆ విధంగా మీరు ఏంటంటే మిస్టేక్స్ని కూడా కొన్నిసార్లు ఓవర్కమ్ అవ్వాలి. అంటే జస్ట్ మనం చిన్న చిన్న వర్డ్స్ని కూడా కొన్నిసార్లు మనం చూసుకోకుండా ఆన్సర్ని మెన్షన్ చేస్తుంటాం. సో అక్కడ ఏంటంటే మనకి ఆన్సర్ తెలుసు, కాన్సెప్ట్ తెలుసు, కానీ క్వశ్చన్ కరెక్ట్గా చదవకుండా ఆన్సర్ చేస్తాం కాబట్టి అక్కడ ఏంటంటే మనకి మార్క్స్ అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు కానీ మీకు తెలిసిన క్వశ్చన్ అయినా కూడా ఒకసారి క్వశ్చన్ ట్రైస్ అండ్ థ్రైస్ చదివిన తర్వాతే మీరు ఆప్షన్స్కి వెళ్ళి ఆన్సర్ చేసే, మీరు క్వశ్చన్తో పర్ఫెక్ట్గా ఉన్నారు అనుకున్నప్పుడు ఆప్షన్స్కి వెళ్ళండి, అంతేకాని ఆప్షన్ చూసి క్వశ్చన్ చదవకండి. బేసిక్లీ ఎందుకంటే చాలామంది ఫాలో అవుతుంటారు, ఫస్ట్ ఆప్షన్స్ చూస్తారు, దాని తర్వాత క్వశ్చన్స్కి వెళ్తారు. సో అది రాంగ్ ప్రొసీజర్. ఫస్ట్ క్వశ్చన్ ట్రైస్ అండ్ థ్రైస్ చదివిన తర్వాత మీకు క్వశ్చన్ అర్థమయ్యాక ఆప్షన్స్కి వెళ్ళండి. ఓన్లీ లెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి మనకి, రైట్. ఆప్షన్స్ని చూసుకొని, అంటే కొన్నిసార్లు ఏంటంటే క్వశ్చన్ అర్థం అవ్వకపోయినా కొన్నిసార్లు ఆప్షన్ చూసి మనకి ఆన్సర్ గుర్తొస్తుంది. అలాంటప్పుడు ఓకే, కానీ అది చాలా లెస్ ఛాన్సెస్ అనమాట. మ్యాక్సిమం మీరు ఏంటంటే క్వశ్చన్స్ ట్వైస్ అండ్ థ్రైస్ క్లియర్గా చదివి ఆ క్వశ్చన్ అర్థమయ్యాకి నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళి కరెక్ట్ ఆన్సర్ని ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఇలాంటి మిస్టేక్స్ని కూడా ఓవర్కమ్ అవ్వాలి అంటే మీరు ప్రాక్టీస్ సెషన్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అప్పుడు మీకే ఆటోమేటిక్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ ప్రిపరేషన్కి ఒక ఓవర్వ్యూ అనేది మీకు వస్తుంది. అండ్ కొన్నిసార్లు కాన్సెప్ట్స్కి కూడా ఏ విధంగా యాక్చువల్గా అంటే అప్రోచింగ్ అనేది ఉండాలి. కొన్ని క్వశ్చన్స్ డిఫికల్టీగా ఉంటాయి, ఇండైరెక్ట్గా అడిగినప్పుడు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏమైనా ట్రిక్స్ ఫామ్ చేసుకోవాలా, సో ఇలా కూడా మీకు చాలా ఐడియాస్ కానీ ఒక ఓవర్వ్యూ కానీ వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫేర్. ఈవెన్ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్లో అయినా కూడా డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ అయినా ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ డౌట్స్. ఇస్ ఇట్ క్లియర్? థ్యాంక్ యూ ఎవ్రీవన్. విల్ బీ మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ session. Until then, stay tuned, stay safe and stay home.